హాయ్. నమస్తే. సో, ఈరోజు మనము 'రా టాక్స్ విత్ వీకే' ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ 'రా టాక్స్ విత్ వీకే'లో చాలా ఇంటర్వ్యూస్ జరిగాయి. కానీ నిన్న ఒక స్పెషల్ ఇంటర్వ్యూ జరిగింది. అది 'ఆర్‌జీవి' గారితో. సో, 'ఆర్‌జీవి' గారు ఆహ్, థంబ్‌నెయిల్ చూడగానే నేను అనుకున్నా, వంశీ ఇంత బాగా చేస్తున్నాడు ఇంటర్వ్యూస్. ఈయన్ని ఎందుకు తీసుకొస్తున్నాడు? ఆ! ఫస్ట్ అసలు చూడకూడదనుకున్నాను. వంశీ స్పెషల్‌గా ఏం చూపిచ్చారు 'ఆర్‌జీవి' గారిలో అనేసి స్టార్ట్ చేశాననమాట. After a long time, maybe a decade, I have seen an vantage RGV in the interview. There is no vulgarity, no nonsense. Purely and genuinely, it was an too knowledgeable అండ్ ఇంటెలెక్చువల్ ఇంటర్వ్యూ. నాకు పర్సనల్‌గా 'ఆర్‌జీవి' గారంటే చాలా ఇష్టం. కానీ ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్‌గా ద వే ఆఫ్ బిహేవియర్ ఆయన ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేయడము, వాళ్ళని రెచ్చగొట్టడము, లేకపోతే ఒక ఇంటర్వ్యూస్‌లో మినిమమ్ గూడా సెన్స్ లేకుండా మాట్లాడడము. సో, ఇలాగంతా చేయడం బట్టి నాకసలు 'ఆర్‌జీవి' గారంటే ఒక ద్వేషం ఏర్పడింది. 3, 4 ఇయర్స్‌గా అయితే నేను కనీసం ఆయన ఇంటర్వ్యూస్ కూడా చూడట్లేదు. ఆయన ట్వీట్స్ కానీ అసలు ఏది ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన బిహేవియర్ కూడా అంత బ్యాడ్‌గా ఉండింది. అంత నాలెడ్జబుల్ పర్సన్ ఇంత ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే 'ఆర్‌జీవి' గారు చాలా మందిని ఇన్‌స్పైర్ చేయగలరు. ఆయన వల్ల చాలామంది గొప్ప గొప్ప డైరెక్టర్లు వచ్చారు. సో, అలాంటి వ్యక్తి ఇంత చీప్‌గా బిహేవ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. సో, అందుకే కంప్లీట్‌గా స్టాప్ చేశాను. కానీ 'వంశీ' గ్రేట్. సో, నాకీ క్రెడిట్ ఎవరికివ్వాలో అసలు అర్థం కావట్లేదు. మేబీ అది 'వంశీ' గొప్పతనమా? లేకపోతే 'ఆర్‌జీవి' గారు ఇలా మారారా? అర్థం కావట్లేదు. నౌ వై దిస్ చేంజ్ అని అనుకుంటే నాకొక 3 పాయింట్స్ అనిపించింది. ఫస్ట్ థింగ్, వంశీ ద వే హీ అప్రోచ్డ్ 'ఆర్‌జీవి', ద క్వెషన్స్ హీ హాస్ ఆస్క్డ్, లేకపోతే ఆంధ్రలో డిప్యూటీ సీఎం వలన. హ్మ్. థర్డ్ థింగ్, గ్రోక్ ఏఐ. సో, దాని ద్వారా ఆయన చాలా నేర్చుకున్నారని చెప్తున్నారు. అండ్ దాంతో ఇంటరాక్ట్ అవ్వడం వల్లే ఆయనకి తెలిసింది. ఆయనకి తెలిసింది చాలా చిన్న విషయాలు. అండ్ తెలియంది చాలా ఎక్కువుంది. అండ్ తెలుసుకోవాల్సింది కూడా చాలా ఎక్కువుంది అని చెప్పారు. తనని తాను రీడిఫైన్ చేసుకుంటున్నారు. ఆ రీడిఫైన్ ప్రాసెస్‌లోనే ఈ ఇంటర్వ్యూ. అదైతే అర్థం కాలేదు. బట్ ఇంటర్వ్యూ అయితే చాలా బావుంది. చాలా నాలెడ్జబుల్ ఇంటర్వ్యూ. మీరు ఎవరైనా ఫిల్మ్ మేకర్ అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకండి. అండ్ వన్స్ అగైన్ వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎలా అయితే 'ఆర్‌జీవి' గారిని చూడాలనుకున్నానో ఒక ఇంటర్వ్యూలో, ఆయన ఎలా అయితే బిహేవ్ చేయాలనుకున్నానో మీరు అలా చేశారు. సీరియస్‌లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ. జై హింద్.